జక్కయ్య యేసుక్రీస్తు వారిని చూడగోరాడు కానీ జనులు గుంపుగా ఉండడం వల్ల చూడలేకపోయాడని మొదటిసారి అతని ప్రయత్నాన్ని గురించి రాయబడి ఉంది. ఆ మొదటి ప్రయత్నం విఫలమైంది. అంటే ఆసక్తి పెద్దగా లేదు అతనికి. జనులు గుంపుగా ఉంటే వెళ్ళి చూడొచ్చు, కానీ వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ సెకండ్ టైం మిస్ అవ్వాలనుకోలేదు ఆయన. మరి ఆ మార్గంలో యేసుక్రీస్తు వారు వస్తుంటే రెండు మంచి పనులు చేశాడు. అక్కడ రాయబడి ఉంటుంది, త్వరగా వెళ్ళి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. అంటే ఆటంకాలు అధిగమించాడు. నిజమే, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆటంకాలు అధిగమించినప్పుడు జక్కయ్యని ఆ రోజు యేసుక్రీస్తు వారు అన్నాడు, నేడు నేను నీ ఇంటి నివాసం ఉండవలసి ఉంటుందని. ఆటంకాలు అధిగమించి నువ్వు ఆయన సన్నిధికి వెళ్తే ఆయన వచ్చి నీతో పాటు నివాసం ఉంటాడు. ఆయన నీ ఇంట్లో నివాసం ఉంటే నీకు ఇంట్లో లోటు ఉంటుందా? ఉండదు. ఆటంకాలు అధిగమించండి. ఇంటి పని అని, వంట పని అని, బంధువులు వచ్చారని, వాతావరణం బాగలేదని, నలతగా ఉందని, ఎన్నిటిని విడిచిపెట్టి త్వరగా వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఇంట్లో సమస్యలన్నింటినీ తొలగించుకోండి.